జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. జై గురుదేవ దత్త. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము ఈరోజు చేసుకోబోయే టాపిక్ వచ్చి దైవనామ స్మరణ గొప్పతనం. అందులో ముఖ్యంగా జగన్మాత అయిన దుర్గామాత నామజపం యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాము. ఈ వసంత నవరాత్రులలో చాలా మంచిది, మిగతా రోజుల్లో కూడా చాలా మంచిదే, కానీ ఇప్పుడు ఇంకా చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి ఆ నామస్మరణ మహత్యం తెలుసుకొని జపించడం వలన ఇంకా ఫలితము ఎక్కువ వస్తుంది. తెలుసుకొని ఏదైతే చేస్తామో దానికే ఫలితము ఎక్కువగా ఉంటుంది. దుర్గామాత యొక్క నామ మహత్యము టాపిక్. దుర్గా 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 ఇది కేవలం ఒక పేరు కాదు, ఇది ఒక ప్రాణశక్తి. జగన్మాత నామము మీకు భయము, ఆందోళన, అభద్రత లేదా ఒంటరితనం అనిపించినప్పుడల్లా ఆ క్షణంలోనే మీ మనస్సులో నిశ్శబ్దంగా దుర్గా 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 అని జపించడం ప్రారంభించిన వారికి రక్షణ దొరుకుతుందని అమ్మవారి ఆజ్ఞ, అమ్మవారి మాట. దుర్గా దుర్గా అని ఇతి బాధలు తీర్చుకునే కొరకు మరియు మిగతా ఎలాంటి కష్టాలైనా, అనారోగ్య సమస్యలైనా, ఎలాంటి ఇబ్బందులున్నా ఆ తల్లి యొక్క నామము దుర్గా 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 అని మనసా వాచా కర్మాన జపిస్తూ ఉన్నవారికి ఖచ్చితంగా అమ్మ యొక్క ఆశీర్వాదం, అమ్మ యొక్క సపోర్టు, అమ్మ యొక్క బలము వస్తుంది. ఎందుకంటే ఆమె ప్రాణశక్తి కాబట్టి. ఇప్పుడు దీనిని అనుభవించే పద్ధతిని అర్థం చేసుకుందాం. మీరు దుర్గా అని ఉచ్చరించేటప్పుడు మీ చుట్టూ ఒక రక్షణ కవచము ఏర్పడుతుంది. ఆ అనుభూతి కూడా చెందవచ్చు. ఇది మనసా వాచా కర్మాన తలుచుకున్న వారికే. ఆ కాంతి కేవలం బాహ్యమైనది కాదు. దుర్గా అని ఉచ్చరించే ప్రతిసారి ఈ కవచం మందంగా, బలంగా మరియు మరింత దృఢంగా మారుతుంది. ఈ రక్షణ కవచం ఇకపై కేవలం కాంతి కాదు, జీవశక్తిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది అనుభవంలోకి తెచ్చుకోవచ్చు ప్రతి ఒక్కరూ. ఇప్పుడు ఈ కవచం లోపల మీ ముందు ఉన్న దేవత ఉనికిని అనుభూతి చెందండి. ఏదైనా నిర్దిష్ట రూపాన్ని సృష్టించాల్సిన అవసరం లేదు. ఆ తల్లి ఉనికి ఆ స్థలాన్ని నింపుతుందనే భావనను కలిగి ఉండండి. మీ ఛాతీ తేలికగా అవుతుంది. మీ శ్వాస లోతుగా మారుతుంది మరియు మీ భయం కరిగిపోతుంది. ఈ కవచం పూర్తిగా మీదే. మీ అనుమతి లేకుండా భయం లేదు, ప్రతికూలత లేదు, ఏది దానిలోకి ప్రవేశించదు. మీరు లోపల నుండి వస్తున్న వింతైన స్థిరమైన బలాన్ని అనుభవిస్తారు. ఇది దుర్గామాత యొక్క ఆశీర్వాదము. ఆ సారాంశం ఇదే. ఇది దుర్గామాత నామస్మరణ వలన పోరాటం ద్వారా మనము ఎంత పోరాడి బయటకు వస్తామో అంత శక్తి వస్తుంది. పోరాటం ద్వారా, మద్దతు ఇవ్వడం ద్వారా భయాన్ని తొలగిస్తుంది. మీరు కూడా ఇలా చేయవచ్చు. రాత్రి పడుకునే ముందు ఒంటరిగా కూర్చున్నప్పుడు లేదా మీకు అకస్మాత్తుగా ఆందోళన అనిపించినప్పుడల్లా దుర్గా 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 అని చెప్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా ఇలాగే భావించి ఉంటే, లేదా దీన్ని చదువుతున్నప్పుడు కూడా మీలో ఏదైనా కదలితే మీకు అమ్మ ఆశీర్వాదము వచ్చిందని అర్థము. దీనిని ప్రతి సిద్ధాంతంలో, దేవి భాగవతంలో కూడా తెలపడం జరిగింది. దాని ఆధారంగానే మనందరి అనుభవాలు, నాకు తెలిసిన అనుభవాలు కూడా ఇందులో పొందుపరచబడింది. ఈ అభ్యాసాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆ తల్లి యొక్క ఆశీర్వాదాన్ని పొంది
ప్రశాంతంగా జీవించే ప్రయత్నము చెయ్యగలరు. ఆమె జగన్మాత కాబట్టి ప్రతి ఒక్కరికి అర్హత ఉంటుంది నామస్మరణ చేసే కొరకు ఈ కలియుగంలో. అది ఇతి బాధలు తీర్చుకునే కొరకు, అవి కూడా న్యాయమైనవి అయితే మాత్రమే. అన్యాయమైన కోరికలు కానీ ఇతి బాధలు కానీ ఉంటే జరగకపోవచ్చు. ఇది కూడా అర్థం చేసుకోవాలి. జాగ్రత్తగా అమ్మ దయను పొందే ప్రయత్నం చేయగలరు. ఈ వీడియోలో ఇంతే అండి. మళ్ళొచ్చే వీడియోలో కలుసుకుందాం. సర్వం శ్రీ దుర్గామాత శివపరమాత్మ దత్తప్రభు చరణారవిందార్పణమస్తు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.